జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికైతే నాకేందో డౌట్గా ఉండదు. ఏంటంటే ఈ బంగ్లాదేశ్లో ఉండే జాంబీగాళ్ళకి ఏమైనా చిప్పులు ఏమైనా దొబ్బినాయా ఏందని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే మనము కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఆ ఏరియాలో ఉండేవాళ్ళందరూ ఎంత పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడము, అంత ఈ మారి అంత మెంటల్ చేష్టాలన్నీ చేయడం ఆ మారి చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళకి జాంబీలు అని పేరు పెట్టింది, అది వేరే విషయం. ఆ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు కదా, అట్లా నాకు డౌట్ వస్తుంది. ఈ న్యూస్ చూసినాక మీకు ఏమన్నా క్లారిటీ వస్తుందేమో మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళల్లో బంగ్లాదేశ్ విద్యార్థులు, వీళ్ళను బంగ్లాదేశ్ విద్యార్థులు అనడం కంటే రాడికల్స్ అనడం అనేది ఇంకా బాగుంటుంది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలని చెప్పి కర్రలు, రాడ్లు, కత్తులు ఇవన్నీ పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి నానా బీభత్సం సృష్టించిన వాళ్ళను ఎలాంటి పరిస్థితుల్లో కూడా విద్యార్థులుగా అనలేం. ఎందుకంటే విద్యార్థులు అంటే ఏంది, బుద్ధిగా చదువుకోవాలా, స్కూళ్ళకి కానీ కాలేజీలకు కానీ పోయి చదువుకోవాలా, భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలా. ఈ మరి లంగా చేష్టాలు, లఫంగ చేష్టాలు ఎవరు చేస్తారో ఇంక వాళ్ళని ఏమనాలా, రాడికల్స్ అనే అనాలా. అయితే బంగ్లాదేశ్లోని ఈ రాడికల్ విద్యార్థులు ఇలా గొడవలు చేస్తూ హింసాత్మక సంఘటనలను నిర్వహిస్తూ ఉండడంతో చివరికి అప్పటి ప్రధాని షేక్ హసీనా కూడా ప్రధాని పదవిని రాజీనామా చేసి భారత్కు పారిపోయి రావాల్సి వచ్చింది. చూడండి, దీన్ని బట్టి వీళ్ళు ఏ విధంగా ఎంత దారుణంగా ప్రవర్తించుంటారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో బంగ్లాదేశ్ రాడికల్స్ విద్యార్థులు తాము ఏది చేస్తే అదే న్యాయము, తాము చెప్పిందే చట్టంగా భావిస్తూ ఉన్నారు. అంటే ఇది సైకోయిజానికి ఇది పరాకాష్ట అని చెప్పుకోవచ్చు అనమాట. తాము బంగ్లాదేశ్లో చేసే అల్లర్లను చూసి ప్రపంచమే ఉనికిపోతుందనే భ్రమలో ఉండారు. ఊరేనాయన ఇది జాంబీలు కాదురా స్వామి, వీళ్ళకు ఇంతకంటే ఇంకా ఏదైనా పేరు పెట్టాలా, ఇంకా పెద్ద పేరు పెట్టాలా. మరీ ముఖ్యంగా తమ డిమాండ్లకు భారతదేశం కూడా భయపడి తలొంచుతుందని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. అబే బాబు, కావాలంటే ఒకసారి తగులుకుందాం, ఇబ్బంది ఏం లే, కొంచెం ఓపిక పట్టండి, ఆ రోజు కూడా వస్తుంది, అప్పుడు ఎవరు భయపడతారో అది కూడా చెప్తాం. బంగ్లాదేశ్లో తాము ఏది చేస్తే భారతదేశం కూడా అదే పని చేయాలని చెప్పి ఈ బంగ్లాదేశ్ రాడికల్స్ ఫీల్ అవుతున్నారు. ఈ క్రమంలో నిన్నటి వరకు బంగ్లాదేశ్లో అనేక హింసాత్మక సంఘటనలకు కారణమైనటువంటి ఈ బంగ్లాదేశ్ రాడికల్స్ భారతదేశంలోకి రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఏం బీకే పనేడా, ఇదేమన్నా వాళ్ళు అత్తారు ఇదే, లేకపోతే మనమేమన్నా వాళ్ళ చెల్లెళ్ళను అక్కగారిని ఏమైనా చేసుకున్నామా, ఇది మన బామర్తల వాళ్ళు ఏమన్నా ఒకసారి వచ్చి మా భావన మా అక్కను చూసిపోదాం అనుకునేదానికే. ఇందుకోసం వీళ్ళు ఏం చేస్తారంటే భారత విజాల కోసం భారత ఎంబసీను సంప్రదించలేదు. ఈ బంగ్లాదేశ్ రాడికల్స్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని భారత ఎంబాసీకి వెళ్ళి తమకు భారతదేశంలోకి ప్రవేశించడానికి వీసాలు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సంప్రదించేది కాదు, డిమాండ్ చేస్తున్నారు. అయితే పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి భారత ఎంబసీ అధికారులు వాళ్ళకు వీసాలను అయితే తిరస్కరించినారు. అంతే, తామేదో స్వాతంత్ర పోరాటం చేసి భారతదేశం వస్తా ఉన్నట్టుగా ఫీల్ అయిపోయిన ఈ బంగ్లాదేశ్ రాడికల్స్ తమకు భారతదేశ వీసాలు కావాలని చెప్పి భారత ఎంబసీ దగ్గర అయితే గోల చేయడం ప్రారంభించారు. అలా గోల చేస్తే భారత అధికారులు కూడా బెదిరిపోయి తమకు భారత వీసాలు ఇస్తారనేది ఈ బంగ్లాదేశ్ రాడికల్స్ యొక్క అభిప్రాయం. కానీ గొడవ ముదిరి పాకాన పడడంతో ఇక భారతదేశ ఎంబసీ అధికారులు భారత ఎంబసీకి అయితే ఇంకా తాళాలు వేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. బంగ్లాదేశ్ రాడికల్స్ ఉడత బెదిరింపులకైతే మేము బెదరమని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పిపోయినారు, ఊరికెవడు కాకుండా. దీంతో చేసేది ఏమి లేక ఈ బంగ్లాదేశ్ రాడికల్స్ మెల్లగా అక్కడి నుంచి అయితే జారుకున్నారు. అది ఆ పరిస్థితి. అంటే ఎట్లుంది, వాళ్ళు ఏది చెప్తే అది వినాలా, వాళ్ళు జై అంటే జై అనాలా, నెయ్యి అంటే నెయ్యి అనాలా. మొత్తానికైతే వాళ్ళ ఫీలింగ్ ఎట్లా అంటే ఓళ్ళు ఆడాడనో దాన్ని నాకు ఇంకేం ఎట్ట చెప్పాలి ఈ పదమా, సరేలే చెప్తా. ఆడాడనో పెంట కుప్పల్లో కూర్చొని ఇక్కడ భారతదేశాన్ని కూడా వీళ్ళు బెదిరియాలని చెప్పేసి వచ్చే ఒరే పేడ పురుగులు, మీరు ఒకటేరా మా దృష్టిలో, మీరేంది బొచ్చా మమ్మల్ని బేరిచ్చేది, ఏమరా మనుషులు నాయన. అందుకే చెప్పింది, వీళ్ళు జాంబీగాళ్ళు, వీళ్ళ కంప్లీట్గా చిప్పులు దొబ్బినాయి. ఈయన దొబ్బకపోయి ఆ హిందూ మహాసముద్రంలోనో బంగాళాఖాతంలో ఏడోసారి దొబ్బాల, అప్పటి కానీ దరిద్రం పోదు. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తే మేము అంత బలంగా మేము పనిచేయగలుగుతాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.